వెల్కమ్ టు వీఫై న్యూస్ అప్డేట్. నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో శ్రీ వాసవి జూనియర్ కళాశాలపై దుష్ప్రచారం చేసిన ఓ ప్రభుత్వ ఉద్యోగిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. సదరు ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన సతీమణి పేరుతో ప్రైవేటు కళాశాలను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనపై వాసవి కళాశాల యాజమాన్యం అధ్యక్షుడు శివప్రసాద్, కళాశాల కరస్పాండెంట్ రమణగుప్తా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయగా పోలీసులు సంబంధిత ఉపాధ్యాయుడితో పాటు మరో వ్యక్తిని విచారిస్తున్నారు. ఈ అంశంపై నిర్వహించిన ప్రెస్ మీట్లో వాసవి విద్యా యాజమాన్యం పాల్గొన్నారు. మా వాసవి విద్యా సమాజం తరఫున నడుపుతున్నటువంటి ఎస్విఎంఎస్ఆర్ జూనియర్ కాలేజీ, శ్రీ వాసవి డిగ్రీ కాలేజీలు మేము గ్రామీణ ప్రజల విద్యాభివృద్ధి కోసము పెట్టిన సంస్థలే తప్ప మా లాభాపేక్ష కోసం పెట్టిన సంస్థ కాదు. ఇది మా మీద అసత్య ప్రచారాలు చేస్తూ బురద చల్లడం తప్ప, స్వార్థముతో చేస్తున్నారు తప్ప మా దగ్గర ఎటువంటి తప్పులు లేవు. మేము నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం కోసమే పెట్టిన సంస్థ ఇది. ఈ విధంగా ఎటువంటి అసత్య ప్రచారాలు మా దగ్గర ఉండవు. మేము చెప్పేదంతా వాస్తవము. ఈ దాంట్లో మా ఒక్కరికి ఏ లాభం వస్తుంది అనేది కాదు. మేము చేతి నుంచి డబ్బులు ఖర్చు పెట్టి నడుపుతూ ఉన్నాము ఈ సంస్థను. అది ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించింది. మా సంస్థలో చదువుకునే వాళ్ళు విద్యార్థులు ఎంతో పెద్ద పెద్ద గౌరవమైన పోస్టులలో చేస్తున్నారు. ఇది కూడా అండి. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మేము వాసవి విద్యా సమాజం తరపున వాసవి జూనియర్ కళాశాల మరియు డిగ్రీ కళాశాల సభ్యులందరం కూడా హాజరయ్యాము. వాసవి జూనియర్ కళాశాల చాగలమర్రి మండలంలో 47 సంవత్సరాలుగా ఇక్కడ గ్రామీణ పేద విద్యార్థులకు మంచి చదువులు చెబుతూ ఉన్నత విద్యను అందిస్తూ ఉన్నది. మా కళాశాలపై కొందరు సరిపోని కాలేజీలు, మౌలానా ఆజాద్ కాలేజీ, అతను గవర్నమెంట్ టీచరు, ఉద్యోగస్తుడు, వాళ్ళ భార్య పేరు మీద స్కూలు మరియు జూనియర్ కాలేజీ నడుపుతున్నాడు. అతను మా మీద విషం కక్కుతూ దుష్ప్రచారం చేస్తూ మా సెంటర్ మీద ఏవో ఇక్కడ మాస్ కాపింగ్ జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ ఏదో చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఏదో ఇది చేస్తూ ఉన్నారని చెప్పి ప్రతిసారి, ఇప్పుడు కాదు గత 5-6 సంవత్సరాలుగా విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటూ పరీక్షలు వచ్చేసరికి కంప్లైంట్లు చేస్తూ ఉన్నతాధికారులకు లేనిపోని వాట్సాప్లలో విద్యార్థి సంఘ నాయకులు మా వాసవి విద్యా సమాజం తరఫున నడుపుతున్నటువంటి ఎస్విఎంఎస్ఆర్ జూనియర్ కాలేజీ, శ్రీ వాసవి డిగ్రీ కాలేజీ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాజోలు ప్రాంతంలో అన్యాయంగా వర్షాలు కురుస్తున్నాయి. అకస్మాత్తుగా వర్షంతో రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అకాల వర్షం తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రేగొండ మండల కేంద్రంలో కలం, స్నేహం, సంగీతం, సాహిత్యం సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు సంస్కృత వైభవాన్ని చాటాయి. సంగీతం, సాహిత్యం, కళలకు ప్రాధాన్యత ఇచ్చిన ఈ వేడుకల్లో స్థానిక కళాకారులు, సంగీత అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సఖీ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ గాయత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది సభ్యులు గాను ప్రదర్శనలు ఇవ్వగా చిన్నారుల నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులు ఆకట్టుకున్నాయి.
సంస్కృతి అంటే ప్రతి ఒక్క మనిషిలో ఏంటంటే ఒక మనిషిని ఎట్లా గౌరవించాలి, ఒక మనిషితో మనం ఎట్లా బిహేవ్ చేయాలనేది ప్రతి ఒక్క మనిషి అంటే అందరూ అంటారు చదువు సంస్కారం ఉండాలి, చదువు సంస్కారం ఉండాలి. సో చదువు కంటే సంస్కారం ముఖ్యం. చదువు అనేది జ్ఞానం నేర్పిస్తుంది, సంస్కారం లేకపోతే చదువు అనేది పనికిరాదు. సో సంస్కారం అనేది మానవ విలువలను నేర్పిస్తుంది. మనము ఒక మనిషితో అంటే ప్రతి ఒక్కరితో మనం సమాజంలో ఎట్లా వెళ్ళాలి అనేది తెలియజేస్తుంది. సో ఎందుకంటే ఇప్పుడు ఉన్న రోజుల్లో మానవత్వం అనేది అంటే మెల్లమెల్ల ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంటే కూడా మానవత్వం అనేది తగ్గిపోతుంది. మన తండ్రులు తాతల వాళ్ళ తండ్రులు బతికినటువంటి కాలంలో స్త్రీ అనేటువంటి వాళ్ళు వంటింటికి మాత్రమే పరిమితమైనటువంటి ఒక వస్తువు అలాగే మాత్రమే చూసేవారు. ఈరోజు స్త్రీ లేనటువంటి దేశం లేదు. స్త్రీ ఉన్నటువంటి స్త్రీ ఉద్యోగం చేసి స్త్రీ ఉన్నదిగా ఉన్నటువంటి దేశం మాత్రమే ఈరోజు అత్యున్నత స్థానంలో ఉంది. అలాగనే స్త్రీని గౌరవించేటువంటి దేశాలు మొట్టమొదటి దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం మాత్రమే. ఎందుకంటే మనం స్త్రీని పూజిస్తాం, దుర్గమ్మ వారిగా, అమ్మవారిగా, వివిధ రకాల ఇంకా వివిధ దేవతలకు మనం కొలుస్తాం. అలాగనే ఇంట్లో ఉన్నటువంటి మన స్త్రీని ఎట్లంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో వలిగొండ మండలంలో కేంద్రంలో కీర్తిశేషులు శ్రీ శ్రీ గజ్జల నారాయణ వెంకటలక్ష్మి 15వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వలిగొండ మెయిన్ రోడ్లో వారి జ్ఞాపకార్థ కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గజ్జల వీరేశం వసంత, గజ్జల వెంకటేశ్వర్లు సునీత, గజ్జల అమర్ సంతోష్, అన్సిక, పరిణితి, గజ్జల సతీష్, ప్రతిభ, సుశాంత్, జయశంకర్, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. ఎంకన్నా పెట్టు కొత్త ప్లేట్ ఉంటే పెట్టాలి. నిలబడి గ్లాసులలో పోయకుండా, ఎందుకంటే అన్నాలకు కష్టమవుతుంది. సరే అన్నా అన్న డైరెక్టర్ గారు స్వదేశం పట్ల మమకారం, పుట్టిన గడ్డకు రుణం తీర్చుకోవాలనే సంకల్పంతో ఎన్ఆర్ఐలు బృందం ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని హన్మకొండలోని బాలసముద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి వెల్లడించారు. డాక్టర్ సుజిత్ కుమార్ నేతృత్వంలో సుమారు 200 మంది ఎన్ఆర్ఐలు కలిసి కాకతీయ మెడికల్ కాలేజ్ కేఎస్సి మౌలిక సదుపాయాల అభివృద్ధికి 10 కోట్ల విరాళం అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ నిధులను ఆధునిక వైద్య పరికరాలు, అదనపు వార్డుల ఏర్పాట్లు, రోగులకు అవసరమైన సౌకర్యాలు, విద్యార్థులకు శిక్షణ వనరులు అభివృద్ధికి వినియోగించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కేఎస్సి ప్రిన్సిపల్ సంధ్యారాణి, ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం డాక్టర్ సుజిత్ రెడ్డి గారు, వీరు ఎన్ఆర్ఐ, వీరు కేఎంసి ప్రిన్సిపాల్ గారు సంధ్య గారు, అదేవిధంగా సెయింట్ పీటర్స్ పిలుపు ఇవ్వటం. ఎన్ఆర్ఐస్ కానీ ఇంకెవరే కానివ్వండి, చదువుకున్న స్కూల్స్ కాలేజీలకు మనం సహాయం చేయవలసిన బాధ్యత పుట్టి పెరిగిన కాడ మనకు ఉన్నది అని చెప్పి మేము గతంలో చాలాసార్లు మనం చెప్పడం జరిగింది. అది ఒక కారణమే కావచ్చు, వారి స్వయాన వారికి వారి చేయాలనే ఆలోచన వచ్చిన వాళ్ళే కావచ్చు. వీరు కేఎంసిలో చదువుకున్నటువంటి విద్యార్థులు. ఇవాళ యుఎస్లో ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని
చదువుకున్న కాకతీయ మెడికల్ కాలేజ్కు మా వంతు మేము సహాయం చేయాలని చెప్పి ఆ బిల్డింగ్ చాలా పురాతనం అయిపోయింది కాబట్టి దాని కన్స్ట్రక్షన్ కోసం మేము ఒక 10 కోట్ల రూపాయలు సహాయం చేయాలనే ఆలోచనతోటి ఇవాళ వీళ్ళు సుజిత్ రెడ్డి గారు మీరు రావటం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం, ఎందుకంటే వారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం వారిని జిల్లా పక్షాన. ఇది రాజకీయాలకు అతీతంగా ఎక్కడ రాజకీయాలకు ఇది లేకుండా వారు నిజంగా చెప్పాలంటే నిన్న ఉదయాన్న 2 గంటల ఖమ్మం జిల్లా శివార్లో వెలుగుమట్ల వినోబనగర్ భూదాన్ భూముల్లో పేదల ఇల్లు కూల్చే భారీ ఆపరేషన్ కొనసాగుతుంది. 4 జిల్లాల నుండి వేలాది మంది పోలీసులు మోహరించి ఈ చర్యలు చేపట్టారు. తీసుకొని మీరు ఎవరైనా ఇప్పుడే కావాలి అనుకుంటే స్వామి భారతిలో పోయి ఉండొచ్చు ఒక 2 రోజుల వరకు. మిగతా ఎలిజిబుల్ ఉన్న వరకు సార్ ఇప్పుడు కష్టపడి కట్టుకున్నాం ట్యాంక్ కాడి నుంచి 2 గుట్టలు సన్న ఇప్పుడు ఇది 3వసారి మేము కట్టుకోవటం. 7 నెలల నుంచి పనులు లేకోకుండా ఏం లేకోకుండా ఈయన సాయం చేస్తాడని ఈయనకి డబ్బు లేకుండా ఓటెత్తి ఇలా అన్యాయం చేసి ఎవరికేసారమ్మా? ఇప్పటికైనా తొందర చేసుకుంటే బాగుంటుంది. ఏ మాయా ఇక్కడే చచ్చిపోతాం అందరూ, ఆడలు పిల్లలు అందరూ ఇక్కడే చచ్చిపోతాం. అప్పుడు ఎటు దారి చూపిస్తారో చూపించండి మీరు చెప్పండి. ఈయన చచ్చిపోతాం, కిస్తున్నాలు వేసుకొని పిట్రోలు వేసుకొని కాలపడి ఇక్కడే చచ్చిపోతాం మేము. అసలు పోం మేము ఎట్లా వేస్తాం ఇక్కడికి ఇదే ప్రభుత్వం నిర్లక్ష్యం. నా ఇంటికి తీసుకోమో నా సమాన్ లేదో నన్ను బయట మొత్తం నా రేకులు ఇల్లు అన్ని కూర్చోయిస్తున్నాం. ఇక్కడ ఏ ఒక్కరికి వచ్చినా ప్రభుత్వం భావించాలి. వచ్చిన మందు ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు V5 న్యూస్.